ఏంటో మావా మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్ ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. బీర్ రెడీ. ఏంటి పొద్దున్నే బీర్ రెడీ అంటున్నారు? నాకు పెళ్లింటూ జరిగితే నాగ కనీతుంది, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. ఈ ధైర్యం నచ్చిందిరా. ఏం కావాలనుకో. ఒక్క అడుగు. పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోరు గాని మొత్తం మ్యాపే తీసుకో. హ్యాపీ బర్త్డే. నీదిరా, తనది కాదు. ఓ సారీ. అయ్యో మీరు పుడితే నాకెందుకు సారీ. నువ్వేంటి ఇక్కడ? అది అడగాల్సిందే నేను. ఉమా, కవిత ఇక్కడే డెంటిస్ట్ కి సెటిల్ అయిపోయింది. ఓ ఇండియాలో ఏం బేగలేక ఇక్కడికి వచ్చి పలు బీగుతుంది అనమాట. సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది. ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం. అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. ఫస్ట్ టైం ఏంటి ఒక కొండ ఇంకో కొండ ఎక్కడం చూడటం. చిన్నప్పటి నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం పీకేవని అంతగా? ఎవడో ఏదో పీకాడని ఎవరిని పెళ్లి చేసుకోరు. కావాలంటే ఏమని అడుగు. మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా, సరైన పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా, లాస్ట్ వీక్ దా. బడికలకుండా ఏం చేస్తున్నారా? చిన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ ఊరి నుంచి నది ఈదుకుని మరీ వెళ్ళి చదువుకునేవాడరా. మన బడి ఇక్కడే ఉంది కదండి, నది ఈదుకుంటూ వెళ్ళడం దేనికి? ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు, అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వైపోవచ్చు కదరా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. హాయ్ పప్పి. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటి అడగకుండా ముద్రిచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే, కానీ నేను కాదు కదండి. మీ ఓడేం చేస్తుంటాడు? సార్ బిల్డింగ్లు కడుతుంటారు. టాపీ మేస్త్రే? అది కాదు, ఇంజనీర్ సార్. వాళ్ళిద్దరు ఒకటేరా, కాకపోతే కూల్ ఎక్కువ, వీడు కూల్ తక్కువ. చూడండి, నా సంగతి మీకు తెలియదు. తెలిసిన ఉంటే పిలిపోయింది, కనుక్కుందాం. ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్ లో? లవరా? ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా, నా లవర్ పేరు ఎదవంట. ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యండ్రా. అన్ని క్వశ్చన్స్ రాసాను, ఆన్సర్ కూడా రాయాలంట్రా. సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా? మీకేంటి సార్ జెంటిల్మన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. సునీల్, దూరంగా ఉండే, నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కాంపౌండ్ చేస్తావు. సార్ బిల్ ఎంత అయింది సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లర? అవునండి. ఇదిగోండి. ఇదేంటి? 16 రూపాయల నోటు. 16 రూపాయల నోట? కొత్తగా వచ్చిందిలే, జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. బాగున్నారా? రాత్రి నాకు భలే కళ వచ్చిందండి, మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నేను కొత్త మంది కలిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబోయ్, ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? ఎక్స్క్యూజ్ మీ లేడీ, ఇది ఫ్లవర్ షాపేనా? ఫ్లవర్ షాపే. నీకే ఫ్లవర్ కావాలి? క్యాలీఫ్లవర్ కావాలి.
సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. చేసిన ఇంట్లో ఒప్పుకున్న తర్వాతే నా మీద మా నాన్న చాలా హోప్స్ పెట్టుకున్నారు. అంటే నన్ను మాత్రం మా నాన్న చిన్నప్పుడే గాలి వదిలేసి గాలి ఇటు ఇస్తే అటెలరా అని అనుకున్నావా?